హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. మనం ఈరోజైతే ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి ప్రిలిమ్స్ మార్క్స్ యాడింగ్ కేస్ అప్డేట్ గురించి, అలాగే నిన్న అనగా ఏప్రిల్ 7వ తారీఖు హీరింగ్ ఏం జరిగింది అనే దాని గురించి, అలాగే ఈ కేసుకు సంబంధించి నెక్స్ట్ హీరింగ్ డేటు ఎప్పుడు ఇచ్చారు అనే దాని గురించి అయితే మనం కంప్లీట్గా డిస్కషన్ చేద్దాం. మనకు వచ్చేసి నిన్న ఈ కేసుకు సంబంధించి కోర్టు హాల్ నెంబర్ 19, అలాగే సీరియల్ నెంబర్ వచ్చేసి 199. ఓకే, అసలు ఈ కేసుకు సంబంధించి కొంతమంది పిటిషనర్స్ ప్రిలిమ్స్లో కొన్ని క్వశ్చన్స్ తప్పులు ఉన్నాయి, మార్క్స్ యాడ్ అవుతాయని చెప్పేసి అయితే కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టు వచ్చేసి దీనికి సంబంధించి మన బోర్డును కౌంటర్ దాఖలు చేయమని కోరింది. ఆ క్వశ్చన్స్కు సంబంధించి మన బోర్డు కూడా ఆ క్వశ్చన్స్కు సంబంధించి కౌంటర్ దాఖలు చేయడం జరిగిందనమాట. ఈ రెండు పిటిషన్ల తరపున వాదనలను, అలాగే మన బోర్డు తరపునటువంటి కౌంటర్ను పరిశీలించినటువంటి జడ్జి గారు దీనికి ఈ కేసుకు సంబంధించి ఫైనల్ జడ్జిమెంట్ అయితే గతంలో అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే ఈ ఫైనల్ జడ్జిమెంట్ ఏమొస్తుంది అనేది మీరైతే ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. మనకున్న సమాచారం ప్రకారం అయితే మనకు ప్రిలిమ్స్లో అయితే ఎటువంటి మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం అయితే లేదు. సో నెక్స్ట్ హీరింగ్ ఆర్ మేబీ 1 or 2 వీక్స్లో దీనికి సంబంధించి ఫైనల్ జడ్జిమెంట్ అయితే 100% వస్తుంది. ఆ ఫైనల్ జడ్జిమెంట్లో మ్యాక్సిమం మార్క్స్ యాడ్ అవ్వకపోవచ్చు, 99% అయితే మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం అయితే లేదు. అలాగే ఎవరైనా ఇందులో ఉన్న అభ్యర్థులు ఏపీ ఎస్పీకి పోస్టులకు సంబంధించి ప్రజెంట్ నోటిఫికేషన్లో పోటీ ఎంత ఉంది, అలాగే ప్రీవియస్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ గురించి కేటగిరీ వైజ్ వీడియో అయితే చేయడం జరిగిందనమాట. దాన్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే ఒకసారి దాన్ని చూడండి. అలాగే మనం సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి ప్రతి జిల్లాలో ఈవెంట్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, మీ జిల్లాలో పోటీ ఎంత ఉంది, ఉమెన్స్కి ఎంత ఉంది, మెన్స్కి ఎంత ఉంది అనే దాని గురించి కూడా వీడియోస్ అయితే చేయడం జరిగింది. మీ జిల్లాకు సంబంధించి డిస్క్రిప్షన్లో వీడియోస్ అయితే మెన్షన్ చేశాను, అవి కూడా ఒకసారి అయితే మీరు చూడండి. అలాగే ఈ ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మార్క్స్ యాడింగ్ కేసు విషయానికి వస్తే నిన్న అయితే మన కేసు దరిదాపుల్లోకి కూడా రాలేదు, ఎటువంటి హీరింగ్ కూడా జరగలేదు. నెక్స్ట్ హీరింగ్ డేట్ కూడా మనకైతే అనౌన్స్మెంట్ చేయలేదన్నమాట. 1 or 2 డేస్లో నెక్స్ట్ హీరింగ్ డేట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మే 12 నుంచి హైకోర్టు హాలిడేస్ అయితే ఉన్నాయి కనుక ఈ మే 12 లోపే ఈ కేసుకు సంబంధించి ఫైనల్ జడ్జిమెంట్ అయితే వస్తుంది. నిన్న అయితే మన కేసుకు సంబంధించినటువంటి కోర్టు హాల్ నెంబర్ 19, సీరియల్ నెంబర్ 199 ఉంది కాబట్టి మన కేసు అయితే దరిదాపుల్లో కూడా రాలేదు. అంతకుముందు హీరింగ్లో అయితే మన సీరియల్ నెంబర్ 145 ఉన్నప్పుడు కూడా మనకు దగ్గరలోకి కూడా రాలేదన్నమాట. నెక్స్ట్ హీరింగ్ ఎప్పుడు ఇస్తారు, దాని అప్డేట్ ఏంటి అనేది మనం అయితే అప్డేట్ రాగానే అయితే వీడియో చేద్దాము. అలాగే ఎనీవే ఎవరైనా ఈ కేసులో ఎటువంటి మార్క్స్ యాడ్ అవ్వవు అని నాకున్న సమాచారాన్ని అయితే మీకు చెప్పాను. అలాగే మీరేమనుకుంటున్నారు, ఈ కేసులో మార్క్స్ యాడ్ అవుతాయా లేదా అని మీరేమనుకుంటున్నారు అనే విషయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అలాగే మీలో ఎవరికైనా కానిస్టేబుల్కు సంబంధించి హోంగార్డ్స్ కేసెస్, హైకోర్టు మరియు సుప్రీంకోర్టులో ఉన్న కేసెస్ డౌట్స్ కానీ ఉంటే మన డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన కంప్లీట్ వివరిస్తూ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఒకసారి అయితే అదైతే చూడండి. అలాగే మీరు ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్. నెక్స్ట్ వీడియోలో మరో అప్డేట్తో మీ ముందుకు వద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.